హాయ్ బంగారాలు, మంచిగా ఉన్నారా? బంగారాలా? ఐ కాల్ దెమ్ బంగారాలు. రేటు కూడా బాగా పెరిగింది బంగారానికి. సో యా సో నర్వస్ ఫీల్ అవుతున్నాను. యా నాలాంటి అందమైన అమ్మాయి స్టేజ్ మీద ఉంటే అలాగే నర్వస్ ఫీల్ అవుతారు. దట్స్ ఓకే, మీరు బంగారాలతో మాట్లాడండి. సో నేను ఈ ఫిలింలో కార్తిక్ అనే రోల్ చేస్తున్నాను అనమాట, విచ్ ఇస్ అ వెరీ రిలేటబుల్ రోల్ ఇన్ మై ఒపీనియన్ టు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఆర్టిస్ట్ అవుట్ దేర్, అండ్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ ఈ రోల్. ఎంత పర్సనల్ అంటే, నేను ఆడిషన్ ఇచ్చేటప్పుడు నాకు ఒక మోనోలాగ్ ఇచ్చారనమాట. ఆ మోనోలాగ్ చదువుతున్నప్పుడే ఐ నాట్ బీన్ ఎగ్జాజరేటింగ్, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే అది ఎట్లా అనిపించిందంటే, నేను ఒకవేళ ఒక రచయితను అయి ఉంటే నా లైఫ్లో నేను చూసిన సందర్భాలన్నీ ఒక డైలాగ్ రూపంలో రాయగలిగితే అచ్చం అట్లే ఉంటుందేమో, అంత బాగుండే అనమాట. సో ఆ మూమెంట్ నేను డిసైడ్ అయినా, ఎట్లయినా సరే కార్తిక్ రోల్ నేను చేయాల్సిందే. ఈ ఆడిషన్ నేను క్రాక్ చేయకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ మీ వాంటింగ్ టు బికమ్ అన్ యాక్టర్ అనుకున్నా. అండ్ యా, లక్కీలీ ఐ క్రాక్ ద ఆడిషన్, అందుకే ఇక్కడ ఉన్నాను. సో అంత మంచి రోల్ని నేను చేయగలను అని నమ్మి నాకు ఇచ్చినందుకు ఫనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఫస్ట్ నుంచి అంటే ఎట్లా థ్యాంక్ యూ చెప్పాలి నాకు అర్థం కాలేదు. మాటలతో చెప్పినా సరిపోదు, ఎట్లా థ్యాంక్స్ చేయాలో అర్థం కాలేదు. నా పర్ఫార్మెన్స్ థ్యాంక్స్ ఇద్దాం అనుకున్నా. ఐ హోప్ యూ లైక్ ఇట్. యా. అండ్ నెక్స్ట్ మా విశ్వ అన్న. యాక్టర్స్ ఎంత పర్ఫామ్ చేసినా కూడా అది క్యాప్చర్ చేయకపోతే దానికి అర్థం ఉండదండి. మా విశ్వ అన్ననేమో క్యాప్చర్ చేయడమే కాదు, అందంగా క్యాప్చర్ చేస్తాడు అనమాట. లైక్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లెక్క ఉంటుంది. చాలా థ్యాంక్స్ అన్న, మమ్మల్ని అంతా మంచిగా చూపించినందుకు. నాట్ జస్ట్ విశ్వ అన్న, టీం మొత్తం, మన మందీప్ బ్రో, రంజిత్ బ్రో, మధు బ్రో, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ గాట్ ఇట్, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మైత్రి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే నాలాంటి ఒక డెబ్యూటెంట్కి అంటే చాలా కంఫర్టబుల్గా చూసుకున్నాను నన్ను, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అవ్వకుండా చాలా బాగా చూసుకున్నారు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ నేను హేషమ్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, హృదయం అప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్. మాకు షూట్ అయిపోగానే హేషమ్ మ్యూజిక్ కొడుతున్నాను తెలవంగానే అసలు పిచ్చోండి అయిపోయినా నేను. అంటే నేను ఆయన ఫ్యాన్ని, ఆయన నేను చేసే సినిమాకి మ్యూజిక్ కొడుతున్నాడు. అండ్ ఒక రకంగా కొంచెం రిలీఫ్ కూడా అనిపించింది. అంటే ఇప్పుడు సీన్కి ఒక 70-80% నేను చేసినా కూడా హేషమ్ అన్న మ్యూజిక్తో అది 100% అయిపోతుంది. సో నేను యాక్టింగ్ పరంగా సేఫ్ అయిపోతా అనిపించింది నాకు. సో యా. అండ్ కమింగ్ టు మై కో యాక్టర్స్, అసలు ఇది ఫెంటాస్టిక్ టీమ్ అండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరూ ఎంత సీరియస్ యాక్టర్స్ అంటే వెరీ సీరియస్ యాక్టర్స్. యా, నువ్వు గ్యాప్ ఇస్తే నేను ఫిల్ చేస్తూ ఉంటా. అట్లా కాదంటే ఒక హెల్తీ కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు యాక్టర్స్కి ఎట్లా ఉంటుందంటే, సీన్ చేస్తున్నప్పుడు బౌన్స్ బ్యాక్ ఎనర్జీ వస్తే సీన్ ఇంకా చాలా బాగా అవుతుంది. అంటే నేను ఎనర్జీ ఇవ్వడము, అవతల వాళ్ళు ఇవ్వడము, మళ్ళీ నేను ఇవ్వడము, అట్లా బౌన్స్ బ్యాక్ ఎనర్జీ ప్రతి ఒక్క యాక్టర్తో ఉండే అనమాట. అండ్ అసలు అనంతగా అయితే ఇచ్చి పడేసింది. మీకు కూడా మైక్ కావాలా? అసలు తను అంటే షీ సచ్ ఎ హార్డ్ వర్క్. బీయింగ్ ఎ మలయాళీ, నాకు అట్లా కాదండి, అంటే ఏ సీన్లో కూడా ఐ డోంట్ రిమెంబర్ షీ ఫంబ్లింగ్ ద డైలాగ్, తెలుగు డైలాగ్ అంత ప్రాపర్గా. అంటే చాలా కష్టపడ్డది ఫిలిం కోసం. హర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లైక్ టూ గుడ్. మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్లో చూసిర్రు. అండ్ ఇంకా చాలా ఉంది సినిమాలో. యుల్ లవ్ హర్, దట్స్ తో గివెన్.
అండ్ మా హను హీస్ మై ఫ్రెండ్ అండ్ ఐఎమ్ అ ఫ్యాన్ ఫస్ట్ అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ వీడికి. యా, ఐ లవ్ దిస్ గై, హీస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ నా ఫస్ట్ ఫిలిం నా ఫ్రెండ్తో చేయడం అనేది అది ఇట్స్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్, చాలా బాగా అనిపించింది. యా, సో యా యా ఫస్ట్ టైం అండి, కొంచెం కరుణ చూపించండి. కరుణ రసం వద్దు, మాకు రౌద్ర రసమే కావాలి. యా, అంటే ఇట్స్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్. నీ ఫ్రెండ్తో నీ ఫస్ట్ సినిమా డెబ్యూటెంట్ రావడం బాగా అనిపించింది. అండ్ రవి అన్న, ఈయన అసలు వేరే లెవెల్ మెథడ్ యాక్టర్. ఈయన సెట్స్లో అసలు చిల్ అవ్వడం చూడలే ఈ మనిషిని. ఎప్పుడు అంటే ఆయన నడుస్తుంటే, మాట్లాడుతుంటే, తింటుంటే కూడా అరే సంజయ్ లెక్క ఉన్నాడు రా ఆయన, రవి లెక్క లేడు అని అనిపించేది అనమాట. ఆల్వేస్ సీరియస్, ఆల్వేస్ ప్రాక్టీసింగ్ ద డైలాగ్స్. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్ లేవు, బట్ ఐ నో ఈస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో యా సుమయ్య తను చాలా బాగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. లైక్ మీరు టీజర్ ట్రైలర్లో ఆల్రెడీ చూసినారు, ఇంకా ఫిల్మ్స్లో చూడబోతున్నారు. సచ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అరవింద్ అన్న, షర్మిల, అలేఖ్య అండ్ ఆల్, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఎవ్రీ అదర్ యాక్టర్, సంజన, సారీ మర్చిపోయాను, మై అనిత, సారీ. సో యా, ఈవెన్ షీ డిడ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మీరు ఎల్లుండి చూడబోతున్నారు ఫిలింలో. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. చాలు, ఇది చాలు. థ్యాంక్ యూ. I'll end it with a dialogue. Not dialogue. Okay. I'll tell. To my బంగారాలు, అంటే మీరు చూపించే ప్రేమకి, అభిమానానికి నాకు ఎట్లా రుణం తీర్చుకోవాలో తెలియదు. ట్రై చేస్తా. ఇట్లాంటి ఫిలిమ్స్ ఇంకొన్ని తీసి మీ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నా. దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు. యా, అండ్ నాని అన్న అన్నట్టు ఇటుక పేరు మీకు అది తెలుసు కదా. నాని అన్న అన్నాడు కదా, ఇప్పుడు ఇటుక పేర్చేదే తెలుస్తుంది, తర్వాత గోడ తెలుస్తుంది అని. సో దిస్ ఫిలిం ఈజ్ మై ఫస్ట్ బ్రిక్ అనమాట. ఐఎమ్ గోనా బిల్డ్ అ వాల్ అండ్ అ హౌస్. యా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.